ఎంత గొప్పగా చూసుకున్న భర్త అయినా ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ అమ్మాయికి తల్లిదండ్రులు గుర్తొస్తూనే ఉంటారు. ఒక్కసారి వెళ్ళాలి, చెయ్యాలి, కలవాలి అని తన బాధను చెప్పుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయికి అనిపిస్తుంది ఏదో ఒక సమయంలో. కానీ దేవుడు అనుకుంటాడు, ఆ అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి మూడు ముళ్ళు పడంగానే ఆ తల్లిదండ్రుల నుంచి విడదీసి ఇంకో ఇంటికి పంపించేయొచ్చు ఆ అమ్మాయిని అనుకుంటారు కానీ, అనుకుంటే అనుకోవచ్చు. ఆ అమ్మాయిని, ఆ తల్లిదండ్రులని మాత్రమే నువ్వు విడదీసావు. కానీ వాళ్ళ యొక్క రక్త సంబంధాన్ని, బంధాన్ని మాత్రం కానే కాదు. చిన్న వాటికి కూడా బాధపడతారు కదా అమ్మాయిలు. చిన్న చిన్న వాటికి కూడా కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు. అలాంటి అమ్మాయి యొక్క బంధాన్ని విడగొట్టే కన్నా అన్నీ భరించేస్తూ, అన్నీ మోసిస్తూ ఉంటారే ఆ అబ్బాయిలు. ఒకవేళ దేవుడికి నిజంగా అది తెలిసుంటే గనక ఖచ్చితంగా ఆ అబ్బాయిలనే అమ్మాయిల దగ్గరికెళ్ళేలా చేస్తే ఎంత బావుంటుందో కదా! చాలామంది జీవితాల్లో అలానే ఉండుంటుందేమో. నా జీవితంలోనూ కూడా అలానే అనిపించింది ఒక్కొక్కసారి. ఎందుకు? మనమే ఎందుకెళ్ళాలి? ఆ అబ్బాయిలే రావచ్చు కదా మన ఇంటికి అని. సృష్టి ధర్మం. అది అనాదిగా వస్తున్నది కాబట్టే అలా మాట్లాడుతున్నారు గానీ, దేవుడు అలా సృష్టించుంటే ఎంత బావుండేదో. కానీ ఒక్క విషయం మాట్లాడాలిక్కడ. తల్లిదండ్రుల నుంచి ఆ అమ్మాయిని వేరు చేసి తీసుకొచ్చేయొచ్చు. ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రులు మర్చిపోవాలి. కానీ అబ్బాయి మాత్రం తల్లిదండ్రులను వదిలెళ్తే మాత్రం కోడలు మార్చేసింది. కోడలు చేసేసింది. కోడలు ఇలా చేసింది. నా కొడుకుని ఇలా మార్చేసింది అనే మాటలు మాట్లాడతారు కదా! నిజం చెప్పండి. మరి మీరు చేసిన అబ్బాయిలు చేసే పని వల్లే కదా! అమ్మాయిలు వచ్చేస్తున్నారు. సో, ఆ అమ్మాయిని, ఆ తల్లిదండ్రులని నువ్వు విడగొట్టినట్టే కదా! సో, ఆ పాపం నీకు చుట్టుకుందేమో! అలా అనుకోవచ్చు కదా! నా కొడుకుని మమ్మల్ని విడదీస్తే గనక ఆ పాపం నీకే చుట్టుకుంటది అని కోడల్ని అంటుంటారు గదా! మరి ఈ పాపం ఎవరికి చుట్టుకుంటుందో? తల్లిదండ్రులని కూతురు విడగొట్టిన పాపం. పాపం, పుణ్యం కాదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. బావుంటది. కానీ ఒక విషయం, కొడుక్కి పెళ్లి చేసావు. పెళ్లి చేసుకున్నాక కోడలు, కొడుకు తిరుగుతారు. బయటికెళ్తారు. సినిమాలకెళ్తారని నీకు తెలీదా? షికార్లకెళ్తారని తెలీదా? ఒకప్పుడు నువ్వు చేయలేదా? బట్టలు కొనుక్కుంటారని తెలీదా? బర్త్‌డేలు జరుపుకుంటారని తెలీదా? షాపింగులు చేస్తారని తెలీదా? తెలియకుండానే పెళ్లి చేసావా? ఒకవేళ బయటికి వెళ్లారే అనుకో, ఆ ఇంట్లో ఆడపడుచు ఒకటుంటది. మెంటల్‌దే. అది అనుభవించేస్తది, తిరిగేస్తది, తినేస్తది, ఎక్కడెక్కడికో తిరిగి పడేస్తుంటది. అలాంటి వాళ్ళేమో శ్రీరంగ నీతులు చెప్తుంటారు. ఇక్కడికొచ్చి ఎందుకు ఖర్చు, ఎందుకు ఇది, ఎందుకది అని చెప్తుంటారు. ఎందుకమ్మా మీ పని మీరు చూసుకోవచ్చు కదా! మీ భవిష్యత్తును మీరు చూసుకోవచ్చు కదా! వాళ్ళ మాటలు పట్టించుకొని ఇక్కడ కోడల్ని హింసించడానికి వాళ్ళ అమ్మా, నాన్నని ప్రిపేర్ చేస్తుంటది మెంటల్‌గా. అలా ఎందుకు చేయాలి? ఏంటవసరం? కొడుక్కి పెళ్లి చేశావు అంటే ఖచ్చితంగా కోడలతో తిరుగుతాడు. వెళ్ళాలి, ఉండాలి, రావాలి, చెయ్యాలి. తిరుగుతారు. ఫంక్షన్స్‌కైనా తిరుగుతారు, సినిమాకైనా తిరుగుతారు, దేనికైనా రెస్టారెంట్‌లకైనా తిరుగుతారు. వదలాలి నువ్వు. వదలకపోయిన ఎడల నీ కొడుకు జీవితాన్ని నువ్వే తీసిందానివవుతావు. ఎందుకంటే ప్రతి క్షణానికి నువ్వు కోడలకు బాధ పెట్టావనుకో, ఆ కోడలు తీసుకెళ్ళి కొడుక్కి చెప్తది ప్రతి మాట. ఆ కొడుకేం చేస్తాడు, ఇంకేంటి మా అమ్మ నీకు చెప్పుద్ది. తన భార్యకి చెప్పుద్ది. ఇద్దరూ వినరు. ఇద్దరు కష్టాలు చెప్తూ అరుసుకొని ఇంటికి కూర్చునేటప్పుడు, ఇంట్లో గొడవలయ్యేటప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడో తెలుసా మీకు? ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటాడు. ఈళ్ళిద్దరు టార్చర్ పడలేక ఇంకొక అమ్మాయిని వెతుక్కొని ఆ ఆఫీస్ ఎక్కడో, అక్కడో ఏదో పనికిమాలినవి ట్రాన్స్‌ఫర్ అనో, మీటింగ్ అనో, వీకెండ్ అనో ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతుంటాడు. సో, అక్కడ ఆ అమ్మాయి జీవితం నాశనం అవుద్ది. ఇక్కడ నీ జీవితం నాశనం అవుద్ది. నీ కొడుకు నిన్ను చూసుకోడు. తన భార్యను కూడా చూసుకోడు. మొత్తం ఇద్దరికీ అన్యాయం చేసి మూడో పెంట పెడుతుంటాడు. ఇలాంటివన్నీ అవసరమా తల్లి? హ్యాపీగా ఉన్నదాన్ని సంతోషంగా చూసుకోవచ్చు కదా! ఆ పిల్లల్ని సంతోషంగా చూసుకొని ఎవడు ఆస్తి ఉంది అనుకో ఎవడు నెత్తిన పెట్టుకొని ఎళ్ళిపోతాడు. ఉన్నంత వరకు తిని హాయిగా పడుకోకుండా ఎందుకమ్మా లేనిపోనివన్నీ. ఒకటి అత్తమామలు గూడాను అంటే ఏం మాట్లాడుతుంటారో వాళ్ళకి అర్థం కాదో, అర్థమయ్యి మాట్లాడుతుంటారో నాకైతే అర్థం కాదు గానీ నా కొడుకుని కొంగిన కట్టేసుకుంది అంటారు. కొంగుని కట్టే కదా బ్రహ్మముడి వేసే భగవంతుడు ఆ 2 జన్మలని, ఆ 2 జీవితాలని ఒకటి చేస్తాడు. ఒక జీవితంగా మార్చాడు అంటే, ఆ 2 కొంగుముడులని కట్టి బ్రహ్మముడిగా మారుస్తాడు. అదెందుకు నువ్వు గమనించలేకపోతున్నావు? కొంగుని కట్టుకుంటాడు. కట్టుకోడేంటి? ఎందుకు కట్టుకోడు? ఎవరి కోసం కట్టుకోడు? ఒక్కసారి యోచన చేసి, ఒకటికి 100 సార్లు ఆలోచించండి. ఆలోచించి పెళ్ళైనాక నీ కూతురు, అల్లుడు ఎలా తిరుగుతారో నీ కొడుకు, కోడలు కూడా అలాగే తిరుగుతారు.
వాళ్ళు సరదాగా ఉంటేనే వాళ్ళ సంసారం హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ముందుకు వెళ్తుంది. వాళ్ళని ఎటువంటి అబ్జెక్షన్ పెట్టినా జాగ్రత్త చెప్పడంలో తప్పు లేదు. కానీ వాళ్ళ సంతోషానికి అడ్డుపడాలని ప్రయత్నిస్తే గనక వాళ్ళ జీవితం ఫెయిల్ అయిపోయి ఆ ఉసురు కూడా నీకే తగిలి పడరాని పాట్లు పడి చేస్తారు. అది మాత్రం నిజం. ఈవెన్ పేరెంట్స్‌ని నేను శపించట్లేదు. అలా ఆలోచించే పేరెంట్స్‌ని మాత్రమే చెప్తున్నాను. కానీ నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు ఆంటీలున్నారు. వాళ్ళ కోడళ్ళతో ఎంత సరదాగా ఉంటారో తెలుసా అండి. అంటే చూసే తప్పు చూపించాలి, ఒప్పు చూపించాలి కాబట్టి హ్మ్. ఒక ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ కోడళ్ళతో చాలా సరదాగా ఉంటారు. కొడుకులతో చాలా సరదాగా ఉంటారు. వాళ్ళేం చేశారంట తెలుసా? వాళ్ళ అంటే ఒక ఎదుగుదలొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు, "నాన్న ఇంక మీరు రిటైర్మెంట్ తీసుకోండి. హ్యాపీగా ఉండండి నాన్న. మేము చూసుకుంటాం మిమ్మల్ని" అనే స్టేజొచ్చింది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రులు చూసే విధానం, ఆ తల్లిదండ్రులు పెంచే పెంపకం. కోడళ్ళు కూడా అలాగ సహిస్తున్నారు అంటే దానికి కారణం ఆ కోడళ్ళని కూతుర్లా చూసుకునే విధానం. 1, 2, 3 మాటలు తప్పనిసరిగా వస్తాయి ఎవరి జీవితంలో అయినా. ప్రతిరోజు సమస్యను నువ్వు కుదిర్చావు, పెంచావు అంటే గనక ఖచ్చితంగా నీ జీవితం సర్వనాశనం. బ్రతికున్నన్ని రోజులు ఛీ! ఈడు బతికేంట్రా బాబు ఇలా తినేసి చచ్చిపోతున్నాడు అనే కన్నా, మా మామగారా చాలా మంచోళ్ళు. మా అత్తగారా అమ్మ లాంటిది. సంతోషంగా ఉంటుందని ఏ కోడల నోటి నుంచయితే వస్తుందో, ఆ ఇల్లు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, కలకాలం నవ్వుతూ 3 పువ్వులు 6 కాయలుగా ఆనందంగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.